తాలిబాన్ అని చెప్పేసి తాలిబాన్ని మొత్తం ప్రపంచం మొత్తం ఒక శత్రువులాగా చూపించాడు. అలాంటి దేశం నుంచి మీరు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి గుంటూరులో పార్లమెంటు సభ్యులుగా మీరు పోటీ చేస్తూ ఒక దేశ అధ్యక్షుడు సద్దాం హుసేన్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు వెంటనే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గమనించాల్సింది కూడా, తాలిబాన్ గురించి ఎంత చెడు ప్రచారం చేశారో ఈరోజు అదే తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్లో రాజ్యస్థాపన చేశారు. వాళ్ళు అక్కడ పరిపాలిస్తున్నారు. అదే అమెరికా తోక ముడుచుకొని పారిపోయింది. అలాంటి పారిపోయిన దేశం నుంచి వచ్చిన మీరు ఈరోజేమో మా ఆంధ్ర మిత్రులారా, ఈరోజు ఒక వీడియో చూశాను నేను. ప్రజాప్రతినిధులు అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడ ఇస్లామోఫోబియా ఇది చేయాలని చెప్పేసి మొత్తం అంతా ఇస్లామోఫోబియా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కొందరు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్లామోఫోబియా ప్రచారం చేస్తున్నారు. బొమ్మసాని గారంట, ఆయన గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. ఒక పార్లమెంటు సభ్యుడు పోటీ చేయాల్సిన వ్యక్తి మీరు సద్దాం హుసేన్ గారి మీద మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు. సద్దాం హుసేన్ గారి గురించి మీకు ఏం తెలుసండి? నవ్వుతూ ఉరికమ్మ ఎక్కిన ఆయన. మన భారతదేశానికి నవ్వుతూ ఉరికమ్మ ముద్దు పెట్టి మన చంద్రశేఖర్ ఆజాద్ కానీ అష్ఫాకుల్లా గారు కానీ ఇలాంటి మన భారతదేశానికి వీళ్ళు ఎలాగో ఆ దేశానికి వాళ్ళు అలాగా. అలాంటి సద్దాం హుసేన్ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? ఏం తెలుసండి మీకు ఆయన గురించి? ఆయన కేసు, ఆయన స్వయాన ఒక లాయర్ అయ్యుండి ఆయన ఇరాక్ రాష్ట్రానికి ఇరాక్ దేశానికి పాలించిన వ్యక్తిని మీరు ఈ విధంగా కించపరుస్తూ మాట్లాడడం పద్ధతి కాదు. మీరు వెంటనే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, ఏ విధంగా మీరు ఈ గుంటూరు నగరంలో గుంటూరులో ఉండే ముస్లిం జనాభాని చూసి కూడా మీరు ఇలా ఇస్లామోఫోబియా తీసుకొచ్చి మాకు గొడవలు పెట్టి హిందూ ముస్లిం గొడవలు పెడదామని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? ఏమైనా మీరు చిన్న వ్యక్తి? అమెరికా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ ఉంటారో ఉడిపోతారో తెలీదు, మళ్ళీ దొబ్బేస్తారు మీరు. మాకు గొడవలు పెట్టడానికి మీరు ఇక్కడికి వచ్చారా? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో గొడవలు సృష్టించడానికి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అసలు మీకు ఏం అవసరం వచ్చిందండి? మీ రాజకీయాలు ఏదో మీరు చేసుకోవాలి, అంతేగాని ఒక రాజుని పట్టుకొని ఒక దేశానికి అధిపతిని పట్టుకొని మీరు ఒక ఇస్లామోఫోబియా మీరు మనకి లోపల మైండ్లోకి ఎక్కించుకొని ఆ పురుగు లోపల తిరుగుతూ ఉంటుందా ఏంటండి మీకు అందరికీ? ఇలాంటివి తీసుకొచ్చి మీరేమో కావాలని చేస్తున్నట్టే కనబడుతుంది. ఈ ఎలక్షన్ టైంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఒక నాయకుడి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మీరు వెంటనే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ముస్లిం ఐక్యవేదిక కోరుతున్నది. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం రూపం దాల్చక ముందే మీరు క్షమాపణ కోరాలని చెప్పేసి కోరుకుంటున్నాము.